తామరకాడ ఉల్లి సాలెడ్. మరి ముందుగా తామరకాడ ఉల్లి సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. తామరకాడ ఉల్లి సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తామరకాడలు 1 కప్పు, కార్న్ ఫ్లోర్ 3 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, అల్లం పొడి 1/2 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, ఉల్లికాడలు 1 కప్పు, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, వెనిగర్ 1 టేబుల్ స్పూన్, తేనె 2 టేబుల్ స్పూన్లు, అల్లం ముక్కలు కొద్దిగా, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. తామరకాడ ఉల్లి సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. సో తామరకాడలు అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే లోటస్ స్టెమ్ ఇలా ఉంటుంది. సో దీన్ని ముందుగా చిన్న చక్రాల్లాగా కట్ చేసుకున్నామండి. ఈ విధంగా ఇది నీళ్ళలో పెట్టుకోవాలి, లేకపోతే మళ్ళీ కలర్ మారిపోతాయి, సేమ్ మన బంగాళదుంపల్లాగా. ఓకే, సో చక్కగా ఇలా గుండ్రంగా కట్ చేసుకొని పెట్టుకున్నాం. సో మన వంట స్టార్ట్ చేసే ముందు మామూలుగా తామరకాడల గొప్పతనం గురించి మాట్లాడుకోవాలండి. ఇది జనరల్గా ఇంట్లో తయారు చేసుకోవాలి అంటే ఎందుకో ముందుకు రారు. అంటే దొరకవనో లేకపోతే ఏంటో తెలియదు కానీ దొరుకుతాయండి, హాయిగా సూపర్ మార్కెట్లో దొరికేస్తాయి, మనకి ఇబ్బంది ఏం లేదు. సో తామరకాడలు మనకు ఆరోగ్యానికి చాలా మంచిది, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకి తెలుసా. సో ఎవరైనా ప్రెగ్నెంట్ ఎవరైనా ఉంటే కనుక మీ ఇంట్లో 100% తామరకాడల్ని తరచూ ఇవ్వండి, వారానికి 2 సార్లు అయినా ఇవ్వండి. ఎందుకంటే ఇందులో ఫాలిక్ యాసిడ్ అనే కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో ఇందులో ఐరన్, వైటమిన్ సి, తర్వాత పొటాషియము, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మంచి ఫైబర్ రిచ్ ఫుడ్ కూడా. సో గర్భిణీ స్త్రీలకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మనం ఈరోజు ఒక చిన్న సాలెడ్ లాగా తయారు చేస్తున్నాము, చాలా చాలా బాగుంటుంది, స్పెషల్. ఇది చాలా మంది తెలియని వంట, 100% నేను చెప్పగలను. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని, ఏదైనా చిన్న బౌల్, దాంట్లో నానబెట్టుకున్న తామర కాడలు ఏవైతే ఉన్నాయో చక్రాల్లాగా కట్ చేసుకున్నవి దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. వాటర్ లేకుండా ఇది మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం కాస్త కార్న్ ఫ్లోర్, మొక్కజొన్న పిండి, కాస్త అల్లం పొడి ఘాటుగా, మరి ఎక్కువ వేసుకోకూడదు, ఓవర్ అయిపోద్ది. ఆ తర్వాత మిరియాల పొడి, ఆ తర్వాత దీనికి సరిపడా కాస్త ఉప్పు. సో ఒకసారి దీన్ని ఇలా చక్కగా మిక్స్ చేసేసుకుందాం. ఏం వాటర్ పోయినక్కర్లే, ఆల్రెడీ మనకు దీంట్లోనే నానిన నీళ్లు ఉంటాయి కదా, ఇదిగోండి, ఏమాత్రం అక్కర్లేదన్నమాట. ఇప్పుడు కోటింగ్ అనేది అయిపోయింది కాబట్టి ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. దీంట్లో మనం కాస్త నూనె వేసుకుందాం. మనం ఇలా కోటింగ్ చేసుకున్నటువంటి తామరకాడలు ఏవైతే ఉన్నాయో సో వాటిని చక్కగా మన నూనెలో 2 వైపులా వేయించుకోవాలి. ఎందుకంటే ఇది డైరెక్ట్గా సాలెడ్లో మనం వేయలేము, ఎందుకంటే కొంచెం పచ్చిగా ఉంటుంది కాబట్టి 100% వేయలేము, వేయకూడదు కూడా. సో అందుకు ఫస్ట్ మనం కాస్త కోటింగ్ చేసుకుని కొంచెం డిఫరెంట్గా టేస్టీగా ఉండడానికి కొంచెం కోటింగ్ చేసి అందులో అల్లం పొడి ఇవన్నీ వేసాం కాబట్టి చాలా చాలా బాగుంటుంది. ఆ తర్వాత నూనెలో వేసుకుంటే సాలెడ్లోకి డైరెక్ట్గా మనం ఉపయోగించుకోవచ్చు ఆ తర్వాత. ఓకే, సో ఇలా ఒక్కొక్కటిగా మనము కోట్ చేసిన తామరకాడలు వేసేసుకుందాం. ఒక తామరకాడ కూడా మనం వేస్ట్ చేయకుండా వేసుకుందాం. సో ఇప్పుడు దీన్ని మనం చక్కగా అంటుకోకుండా లైట్గా ఫ్రై చేసేసుకుందాం. చాలా ఫాస్ట్గా అయిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. అంటే చూడడానికి ఏదో పెద్ద కందగడ్డలాగా ముదురుగా అనిపిస్తుంది కదా, అయిపోతుంది ఫాస్ట్గానే. ఇలా కొంచెం ఇటువంటి అట్లకాడ తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇలా స్మెల్ కూడా సూపర్ వస్తుందండి. అంటే అల్లం పొడి అది వేసాం కదా, బాగుంటుంది. అల్లం పొడితో మనకు చాలా డిఫరెన్స్ వస్తుంది తెలుసా వంటల్లో. అల్లం ముక్కలు వేరు, ఓకే, అది మనకు అలవాటే అనుకోండి, కొత్తదేం కాదు. అల్లం పొడి కూడా వేస్తారు చాలామంది కొన్ని వంటల్లో, బాగుంటుంది. ఇలా వేయించుకోవాలి. ఇది మనకి చక్కగా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఇది ఒక స్టార్టర్ కమ్ సాలెడ్ అని చెప్తాను నేనైతే. చాలా స్పెషల్గా ఉంటుంది. అంటే మన ఇంటికి ఎప్పుడైనా కొంతమంది గెస్ట్ వచ్చినప్పుడు కొంతమంది బాగా చూజీగా తింటారు, ఎక్కువ నూనెలు లేకుండా, బాగా వేయించినవి కాకుండా, అలా సాత్వికంగా తింటూ ఉంటారు. వెయిట్ మేనేజ్మెంట్, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అలాంటి వాళ్లకు
హెల్త్ కాన్షియస్ బాగా ఉన్న వాళ్లకు ఇటువంటి వంటలు చేసి పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పెద్ద ప్రాసెస్ కూడా ఏం కాదు, ఇది ఒక్కటి చిన్న ప్రాసెస్ ఉంది అంతే, మిగతా దాంట్లో అసలు ప్రాసెస్ కూడా లేదు. సో జస్ట్ మన ఇంట్లో క్యారెట్ ఉల్లికాడలు ఉంటే సరిపోతుంది. అండ్ మీ ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు మీరు. ఓకే, సో ఇంకా చిల్లీ ఫ్లేక్స్, ఇంకా రకరకాల సాసులు, వెనిగర్, అంతే. సో పెద్ద కష్టమైన వంట కూడా ఏం కాదు, జస్ట్ ఇదొక్కటే ప్రాసెస్ అనమాట. ఈ మొక్కజొన్న పిండి వేసి కోటింగ్ చేసుకొని వేయించేది ఒక్కటే మనకి ప్రాసెస్, మిగతా అది ఏది ప్రాసెస్ కాదు. వెరీ ఈజీ. సాలడ్ అంటేనే ఈజీ, అది ఈజీగా లేకపోతే మళ్ళీ మమ్మల్ని అనుకుంటారు మీరు. సో ఆల్మోస్ట్ చూసారా మన కరకరలాడుతూ ఎలా కనిపిస్తుందో. సో ప్రస్తుతం దీన్ని ఆఫ్ చేసేసుకుందాం, చాలండి. ఒక్క నిమిషం ఇలా వదిలేద్దాం, దీనికి ఈ వేడికే వదిలేద్దాం దీన్ని. సో ఈలోపు మరో మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఓకే, సో దీంట్లో మనం ఏమేమి వేస్తున్నాము అంటే చెప్తాను. సో ఫస్ట్ సాసెస్ వేసుకుందాం. ఓకే, అంటే ముందుగా టొమాటో సాస్, అంటే మనకు కలవాలి కదా, సో మన అవన్నీ వేసేసాక కలవదేమో అని అభిప్రాయం, అంతకన్నా ఏం లేదు. సో జస్ట్ కొంచెం టొమాటో సాస్, అలాగే కాస్త సోయా సాస్, అలాగే కాస్త వెనిగర్, అలాగే అల్లం ముక్కలు. అల్లం పొడి వేసా, మీకు అల్లం ముక్కలు ఎందుకు అనుకుంటే ఓకే, వదిలేసుకోవచ్చు. ఇది ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఆ తర్వాత దీంట్లోనే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుందాం. మిరియాల పొడి వేసాం కదా, సో మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్ అంతే, ఈ రెండే ఉన్నాయి దీని కారము ఇచ్చేవి. దీంట్లో కూడా కొంచెం ఉప్పు వేసుకుంటే మనం వేసేసుకోవచ్చు లైట్గా. ఆల్రెడీ ఆ కోటింగ్లో వేసాము, సో దీంట్లో వేయలేదు కాబట్టి కొంచెం దీంట్లో కూడా వేసుకోవచ్చు. తేనె ఉంది కానీ ఇప్పుడే కాదు, లాస్ట్లో పైన నుంచి అలా వేసుకుందాం, ఎందుకంటే తామరకాడలకు తేనె అనేది చాలా మంచి కాంబినేషన్ యాక్చువల్లీ. సో తేనె అనేది లాస్ట్లో వేసుకుందాం, ఇందులో వేసుకోనక్కర్లేదు. మీకేమైనా కొంచెం ఆ తేనె ఇష్టము, ఆ స్వీట్గా ఉండాలి అనుకుంటే వేసుకోవచ్చు, బట్ జనరల్ ప్రొసీజర్ ప్రకారం మేము లాస్ట్లో వేస్తున్నాం అనమాట. సో ఆ తర్వాత సన్నగా పొడుగ్గా తరుక్కున్న ఉల్లికాడలు, అలాగే సన్నగా పొడుగ్గా తరుక్కున్న క్యారెట్. ఇది ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుందాం, అంటే వీటికి బాగా పట్టేటట్టు ఈ సాసులు. ఇప్పుడు దీంట్లోకి మనం వేయించుకొని పెట్టుకున్నటువంటి తామరకాడలు ఏవైతే ఉన్నాయో దీంట్లో మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. చూసారా చక్కగా అలా వేగిన సౌండ్ వస్తుంది. అసలు బాండికి ఏమాత్రం అంటుకోలేదు, చూసారా, ఇవి కంచు పాత్రలు అంటుకుంటుందేమో అనుకున్నాను, అస్సలు అంటుకోలేదు. సో ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా బ్రేక్ చేద్దాం, విడివిడిగా ఇలా బ్రేక్ చేసేసుకొని ఇలా కలిపేసుకుందాం. చాలా కొత్తగా ఉంది కదండి, చాలా స్పెషల్. సో చూసారా, అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను, బాగా పరిశోధన చేసి మరి వంటకాలను తీసుకొస్తూ ఉంటాం, కానీ మీకు మాత్రం చాలా సింపుల్గా దాన్ని ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాం. మీకు సింపుల్గా ఉండాలి, ఫైనల్గా మా ఉద్దేశం ఏంటి అంటే హెల్తీగా ఉండాలి, సింపుల్గా ఉండాలి. సో అలా సింపుల్ వంటకాలే మీ అందరికీ పరిచయం చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు మనము వేసినటువంటి ఉల్లికాడలు, క్యారెట్, అలాగే తామరకాడలు, వీటన్నిటికీ ఈ సాసులు బాగా పట్టాలి. ఒక 2-3 మినిట్స్ అలా వదిలేద్దాం. మనం చక్కగా సాలడ్ తయారు చేసుకున్నాము, తామరకాడలు, అలాగే ఉల్లికాడలు, క్యారెట్ ముక్కలు, దానికి కావాల్సిన సాసులు ఇవన్నీ వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకున్నాం. చూసారా, నానింది కాబట్టి చక్కగా టేస్ట్ కూడా బాగా పట్టుంటాయి. సో ఇప్పుడు దీన్ని మనం మన సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. సో ఇలా రెడీ అయిన మన తామరకాడల ఉల్లి సాలెడ్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సర్వింగ్ ప్లేట్ కూడా చూసారు ఎంత బాగుందో. సో ఇప్పుడు దీని మీద చెప్పాను కదా నేను, తేనె తామరకాడలు మంచి ఫ్రెండ్స్. సో తేనె వేయకపోతే చాలా ఫీల్ అవుతుందన్నమాట. సో ఇలా తేనె తీసుకొని సో చక్కగా పైనుంచి అలా 1 లేదా 2 స్పూన్స్ మన ఇష్టం, మనకు కావాల్సిన తేనె క్వాంటిటీని బట్టి మనం తీసుకోవచ్చు. ఓకే, ఇలా మనకు కనపడదులేండి, అసలు తేనె వేస్తున్నట్టు కూడా మీకు చెప్తున్నాను కాబట్టి తెలుస్తుంది, అదర్వైజ్ యాక్చువల్ కనపడదు. తామరకాడ ఉల్లి సాలెడ్ రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. తామరకాడ ఉల్లి సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తామరకాడలు 1 కప్పు,
కార్న్ ఫ్లోర్ 3 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, అల్లం పొడి 1/2 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, ఉల్లికాడలు 1 కప్పు, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, వెనిగర్ 1 టేబుల్ స్పూన్, తేనె 2 టేబుల్ స్పూన్లు, అల్లం ముక్కలు కొద్దిగా, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. తామరకాడ ఉల్లి సాలెడ్ తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో రౌండ్ గా కట్ చేసుకున్న తామరకాడలు, మొక్కజొన్న పిండి, అల్లం పొడి, మిరియాల పొడి, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక కలిపి పెట్టుకున్న తామరకాడల్ని వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మరో మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో టొమాటో సాస్, సోయా సాస్, వెనిగర్, అల్లం ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో పొడుగ్గా తరుక్కున్న ఉల్లికాడలు, క్యారెట్ ముక్కలు, వేయించుకున్న తామరకాడలు వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పైన నుంచి తేనె వేసుకుని సర్వ్ చేసుకుంటే తామరకాడ ఉల్లి సాలెడ్ రెడీ.